మైండ్ గేమ్ అంతకు మించి ఏం లేదు. హ్మ్. వాళ్ళు వస్తానంటే ఎందుకు తీసుకోదు బీజేపీ? అవునా? ఆ! హ్మ్. ఇంతకుముందు నలుగురు ఎంపీలు వస్తే తీసుకోనందా ఏంది? హ్మ్. రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం నుంచి ఎళ్తే. హ్మ్. తీసుకోనంటదా? హ్మ్. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వస్తానంటే వైసీపీ నుంచి మాకొద్దని చెప్పుద్దా ఏంది? హ్మ్. ఎవరొస్తారు? హ్మ్. వైవి సుబ్బారెడ్డి ఎళ్తాడా? హ్మ్. మిథున్ రెడ్డి ఎళ్తాడా? మిథున్ అవినాష్ రెడ్డి రెడ్డి ఎళ్తాడా? ఎళ్తాడా? గురుమూర్తి ఎళ్తాడా? ఉన్నది అది. ఆళ్ళే గదా! హ్మ్. అది. హ్మ్. కాబట్టి అదేంటంటే ఒక మైండ్ గేమ్. హ్మ్. వాళ్ళొస్తున్నారు మాతో టచ్‌లో ఉన్నారు. మిథున్ రెడ్డి నిన్న చెప్పాడు. హ్మ్. ఆయన భారతీయ జనతా పార్టీతో టచ్‌లోనే ఉంటాడు. అవును. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇదివరకటి సిట్యుయేషన్‌లో లేదు. హ్మ్. అందరితో కలుపుకోవాలనే అనుకుంటది. హ్మ్. ఇంకోటి ఓ వ్యవస్థను జడగొట్టుకునే ఉద్దేశ్యం లేదు హ్మ్. వాళ్ళకి హ్మ్. ఇక్కడ. హ్మ్. ఇప్పుడు తెలుగుదేశాన్ని ఏం చేయలేదాళ్ళు. హ్మ్. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంతో ఉపయోగపడింది. హ్మ్. వైసీపీని ఏం చేయరు. హ్మ్. ఎందుకంటే రేపు మళ్ళీ వైసీపీతో అవసరం ఉండొచ్చు. హ్మ్. ఈ ఎన్నికల్లో తెలుగుదేశంతో ఉపయోగపడింది. అంటే కానీ ఇక్కడ ఎమ్మెల్యేల విషయం కాసేపు పక్కన పెడితే, ఎంపీలు మాత్రం అధికారం కోల్పోయి వాళ్ళు గెలిస్తే, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాల దృష్ట్యా సస్టైన్ అవ్వలేరు. ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కలుపుగోలుగా ఉంటారు. ఇంతకుముందు గల్లా జయదేవ్ అయినా, లేదంటే కేసీఆర్ నాని అయినా వీళ్ళందరూ చేసిన పనేదే. ఇప్పుడు మిథున్ రెడ్డి లేదంటే ఈయన అవినాష్ రెడ్డి వీళ్ళందరూ జగన్‌కి బంధువులే, దగ్గరోళ్ళే అయినా సరే, వాళ్ళు అటువైపు చూస్తున్నారు. వాళ్ళ వరకు ఆలోచించి అనేది. అసలు మీరు ఆలోచించండి. హ్మ్. ఈ నలుగురిలో హ్మ్. గురుమూర్తికి ఏ వ్యాపారాలు ఆ! లేవు. పోనీ ఆయనది వదిలేయండి. అరకమ్మాయికి ఏ ఆ! వ్యాపారాలు లేవు. వాళ్ళిద్దరే. వీళ్ళిద్దరే ఇంక. మిథున్ రెడ్డికి ఈళ్ళకి